హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి వీడియోస్లో నేను ప్రశాంతంగా ఉన్నట్టు, పనులన్నీ మంచిగా చేసుకుంటున్నట్టు ఉంటుంది కదా. అయితే నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియో షూట్ చేస్తానన్నమాట. ఈ వీడియో షూట్ చేసిన దానికన్నా ముందు ఒక 1 అవర్ అయితే అసలు ఏమైపోతుందో, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఒకదాని తర్వాత ఒకటి. మామూలు టెన్షన్ కాదండి. పొద్దునండి అస్సలు ఇంట్లో ఒక్క పని అవ్వలేదు. వీడియో షెడ్యూల్లో పెట్టాల్సిన వీడియో కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ నేను వీడియోస్ తీసుకోవాలి అంటే ఫోన్లో స్పేస్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఉన్న వాటన్నింటినీ నేను క్లియర్ చేస్తేనే నెక్స్ట్ వీడియోస్ నేను షూట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ పని అవ్వలేదు. తర్వాత నా ఫ్రెండ్ కృష్ణ ఉంది కదా, పాపం వాళ్ళు వచ్చారండి. అసలు నేను మినిమం వాళ్ళని మంచిగా పలకరించడానికి కూడా లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉన్నారు. జస్ట్ అట్లా కనిపించి వెళ్ళిపోదాంలే, ఇంకా పనులు ఉన్నాయి అన్నట్టుగా వచ్చారనమాట. అయినా సరే నేను హడావిడిగా ఉన్న, వీడియో పని అవ్వాలా, ఇంట్లో పని అవ్వాలా. ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేను ఊరు వెళ్ళాలి. పిల్లలు అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నారు తెలుసు కదా, కొంచెం అక్కడ పని ఉందన్నమాట. అక్కడ చిన్న పని చూసుకొని రావాలి, ఊరెళ్ళాలి. తర్వాత మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు. ఇంట్లో మా ఆయన వరకు తినేసి వెళ్ళిపోయారు, కొంచెం ఎర్లీగా వెళ్ళారనమాట. ఇంకంతే, ఒకదాని తర్వాత ఒకటి. ఇంకొకటి ఇవాళ రావాల్సిన కొరియర్ ఒకటి ఉంది. ఆ కొరియర్ వాళ్ళు ఫోన్ చేసి, వాళ్ళు ఫోన్ చేశారు అదే టైంకి. ఇవన్నీ ఒకటేసారి వచ్చినాయి. ఇంకొకటి నాకు చిన్న చిన్న ఇంకొంచెం పనులు ఉన్నాయి అనమాట. లాస్ట్ 1 అవర్ అండి. ఇప్పుడు ఈ పనులు చేయడానికన్నా ముందు 1 అవర్ అసలు నాకేం అర్థం కాలే. పిచ్చిదానిలాగా ఏమవుతుంది, ఏం నడుస్తుంది, ఇటు వీడియోలు చూసుకోలేకపోతున్నా, అటు ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించలేకపోతున్నా, ఇంట్లో పనులు ఎక్కడెక్కడ ఆగిపోయా. ఇవన్నీ అయితేనే నేను మళ్ళీ నెక్స్ట్ ఊరెళ్ళి అక్కడ పనులు చేసుకోవాలి. అసలు ఏం అర్థం కాలేదనమాట. చూడడానికి నేను ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటాను కానీ వీడియోస్లో వీడియో వెనకమాల మాత్రం పరిగెడుతూ ఉంటానన్నమాట హడావిడిగా. చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకు ఈ పిల్లట పరిగెడుతుంది అని చెప్పేసి అనుకుంటారు. అది అయిపోతే నెక్స్ట్ నాకు నేను చేయడానికి ఇంకొక పని ఉంటుంది, దానికోసం పరిగెడతా ఉంటారనమాట. నా హడావిడి చూస్తే నాకే ఏమనిపిస్తుంది అంటే క్షణం తీరికుండదు, దమ్ముడి ఆదాయం ఉండదు అంటారు కదా, సేమ్ అండి. పరిగెడతానే ఉంటా. అసలు మినిమం ఖాళీ ఉండట్లేదబ్బా. చాలాసార్లు వీడియోస్లో ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి చెప్తాను కదా, ఆ ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ నేను షూట్ చేసుకుంటాను కాబట్టి ప్రశాంతంగానే కనిపిస్తా. బట్ బ్యాక్గ్రౌండ్లో అలా ఉండదు, హడావిడి అనమాట. నేను ఏం చూపిస్తున్నానంటే, ఆ మామిడికాయలు కృష్ణ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, నా ఫ్రెండ్ తను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది. ఒకటి తినేసా అనమాట. నేను ఫస్ట్ ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఒక మామిడికాయ తినేసాను. తర్వాత ఇదేం చూపిస్తున్నా అంటే, నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పిల్లలు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళకి భయం నేను ఎక్కడ రమ్మంటాను అని చెప్పేసి వెనక వెళ్ళిపోతున్నారనమాట. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కాదులేరా నేను వచ్చింది అనుకొని లోపల, సరే నేను వెళ్తున్నాలే అని చెప్పేసి వచ్చేస్తుంటే ఇంకా అత్త అన్నం తినమంది. కానీ నాకు అసలు అన్నం తినే మూడు అస్సలు లేదు. తినకపోయినా, ఇంట్లో తిని వెళ్ళకపోయినా సరే నాకు అసలు తినాలనిపి ఇట్లా పని ఉంది అని చెప్పేసి వచ్చేస్తుంటే, ఏం కూర వండలేదు, వంట ఏం చేయలేదు అని చెప్పానని కొంచెం కర్రీస్ ఏవో చేసినట్టుంది, అవి ఇచ్చింది. అదే ములక్కాయ టమాటా కర్రీ అను సాంబార్ పెట్టింది అనుకుంటా. నాకున్న హడావిడికి నేను తిరిగే ఈ తిరుగుళ్ళకి వంట చేసుకొని తినే ఓపిక కూడా లేదు. ఈ టైంకి వాళ్ళు తీసుకొచ్చిన మామిడికాయలు, తర్వాత అత్త పంపించిన ఈ కూరలు నాకు చాలా హెల్ప్ అయ్యాయండి. నిజంగా అస్సలు ఓపిక లేదు. ఇంట్లో పని చేసేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ అలా రెస్ట్ తీసుకుందాము, మిగిలిన పనులన్నీ తర్వాత అని చెప్పేసి అనుకున్నాను నేను. ఇంక అంతలో మామిడికాయలు ఉన్నాయి కదా, నేను చిన్న పనులన్నీ చేసేసుకొని మామిడికాయ మళ్ళీ ఇంకొకటి తినేసాను. తిన్న తర్వాత ఇంకా క్లీనింగ్ పనులు ఇంకా ఉన్నాయండి. ఇల్లు ఎలా పడితే అలా ఉంది, ఇంకంతా నీట్గా క్లీన్ చేసుకుందామని చెప్పేసి అన్నీ సర్దేసుకుంటున్నాను. క్లీనింగ్ పనులు అయిపోయిన తర్వాత కొంచెం రైస్ ఒక్కటి వండేసుకుంటే, కూరలు ఎలాగో ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి నా లంచ్ అయిపోయినట్టే. నిజం చెప్పాలంటే నేను లంచ్ టైంకి అయితే తినలేదు, అంటే 1 to 2 లోపల అయితే తినలేదు. నేను తినేసరికి ఈవినింగ్ 5:30 అయ్యింది. అయితే ఎందుకంటే నాకు ఎందుకన్నా ఆకలి అనిపించలేదండి. కొంచెం
అన్నం తినేదానికన్నా ఫస్ట్ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుందాం, ఏ పని లేకుండా ప్రశాంతంగా అని చెప్పేసి అనిపించింది. అందుకని ముందు క్లీనింగ్ పనులు చేసేసుకొని ఒక 1 అవర్ అట్లా కూర్చున్నా అండి. ఈ 1 అవర్లో కూడా ఖాళీగా లేనండి, వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసుకున్నాను. అంటే హడావిడిగా ఉన్నావు, అన్నం తినేదానికన్నా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయి కొంచెం రిలాక్స్ అవుతున్నావు. మరి లంచ్ టైంకి మీ ఆయన వస్తారు కదా, ఏం పెడతావు అని చెప్పేసి మీరు అడగొచ్చు. అయితే ఆయన ఈరోజు లంచ్కి రానని చెప్పారండి. శనివారం రోజు మేము ఒక్కసారే తింటాం, అది మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఏదో ఒక్క పూటే తింటాం అనమాట. చిన్న ఫంక్షన్ ఒకటి ఉందంట, నేను ఆ సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలి, నేను అక్కడ తినేస్తాను, మధ్యాహ్నం ఏదో ఒక టిఫిన్ తింటానులే, నా కోసం అయితే వండొద్దు అని చెప్పేసి చెప్పారనమాట నాకు. అందుకని చెప్పేసి ఆయన ఎలాగూ రావట్లేదు, ఉంది నేను ఒక్కదాన్నే, నా కోసం ఏం వండుకుంటానులే అన్నట్టుగా నేను పొద్దునే అనుకున్నా, వంట ఏమొద్దులే, కావాలంటే ఇడ్లీ పిండి ఉంది కదా, ఒక 2 ఇడ్లీ వండుకొని తినేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. మళ్ళీ అన్నం వండాలి, కూరలు, ఈ గోడంతా ఎందుకులే అని చెప్పేసి అలా అనుకున్నా. ఇంక అంతలో అంటే నాకు ఓపిక లేదు, ఒక్కదాన్నే ఉన్నా, అన్నీ కలిసి వచ్చినాయి అనమాట. ఇంకా నేను ఏమి చెయ్యొద్దు అనుకున్నా కానీ ఎలాగో అత్త కర్రీస్ పంపించింది కాబట్టి నేను తినాలనుకునే టైంకి, ఆకలేసే టైంకి కొంచెం ఒక ముద్ద అన్నం వండేసుకుంటే తినేయచ్చులే ఎప్పటికో అన్నట్టుగా ఇంకా నేను కూడా కొంచెం బద్దకిచ్చా అనమాట. తెలుసు కదండి, ఇంట్లో 4 ఉంటే టక్కున ఏదో ఒకటి వండాలి అన్నట్టుగా ఉంటాము, తినాలి కాబట్టి అందరూ. ఒక్కళ్ళే ఉన్నప్పుడు కొంచెం ఆలోచిస్తాం అనమాట, అందులోనూ హడావిడిగా ఉన్నప్పుడు అస్సలు వండుకొని తినాలనిపించదు. నేనైతే కర్రీస్ కానీ లేకపోతే అసలు ఈవినింగ్ అయినా వండేదాన్ని కాదు. మామిడికాయలు అలాగూ కృష్ణ తీసుకొచ్చింది కదా, మామిడికాయలు తినేసి గమ్ముకుండేదాన్ని. నేను ఒక్కొక్కసారి అనుకుంటా అనమాట, ఇది మరి ఏమనుకుంటారో మీరు, మూఢనమ్మకమో ఇంకోటి ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ నిజంగా కష్టపడుతున్నాము అనుకున్నప్పుడు, మనం ఆకలితో ఉన్నాము అంటే దేవుడు అలా ఆకలితో ఉంచడు, ఏదో ఒక రూపంలో మన కడుపు నింపుతాడు అని నేను అనుకుంటా. అంటే ఇది మరి మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. ఈరోజు నాకు అసలు నిజంగా ఓపిక లేదండి, నిజంగా లేదు అసలు. అయినా కూడా నాకు పని చూడండి ఎంత ఈజీ అయిపోయిందో వంట విషయంలో. కర్రీస్ ఏమో అత్త పంపించింది, అప్పటికప్పుడు హ్యాపీగా తినడానికి కృష్ణ మామిడికాయలు తెచ్చిచ్చింది, ఎంత పని తగ్గిపోయిందో చూసారా. అందుకని చెప్పేసి నేను అనుకుంటా, దేవుడు మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఒక్కొక్కసారి లేట్ అయింది, కొంతమందికి ముందే వచ్చేస్తుంది. మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవడమే అబ్బా. ఏ విషయంలో అయినా, ఫుడ్ విషయం అనే కాదండి, ఏదైనా అంతే. మనం అంటే ఫలితం ఆశించకుండా పని చేయాలి అని అంటారు, కానీ పని చేసేటప్పుడు ఫలితం మాత్రం ఆశిస్తామండి. ఫలితం ఆశించకుండా ఎవ్వరూ ఏమీ చేయరు. ఫలితం ఆశిస్తాం కానీ, రిజల్ట్ కోసం చూస్తాం కానీ, ఒక్కొక్కసారి లేట్ అయింది, కొంతమందికి ముందే వచ్చేస్తుంది. మాట్లాడుతూ ఉన్నాను కానీ ఒక చిన్న విషయం అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి, బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా నేనేమనుకుంటున్నాను, నా ఫ్యామిలీ, తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది, మేము వెళ్ళే ట్రిప్స్ అంటే పెద్ద పెద్ద ట్రిప్స్ ఏం కాదండి, ఫ్యామిలీ అందరూ ఎక్కడో దగ్గరికి వెళ్తూనే ఉంటాం కాబట్టి అవన్నీ కూడా నేను ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. వంటగదిలో కాసేపు ఉన్నాం అనుకోండి, చెమటలు పోస్తున్నాయి అనమాట. ఇప్పుడు చాలాసేపటి నుంచి నేను అంట్లు తోముకుంటూ స్టవ్ అదంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఇక్కడే చాలాసేపు ఉన్నాను కదా. అయితే నేనేం చేస్తానంటే ఫ్యాన్ వేసుకొని కూర్చుంటా. ఇంకొకటి, ఫ్యాన్ ఒకటే కాదు, వీడియోస్ తీసుకునేటప్పుడు అయితే నాకు ఫోన్ ఉండదు కాబట్టి వీడియోస్ తీసుకునేటప్పుడు అట్లా అంటే తీసేసుకుంటా. వీడియోస్ ఏమి షూట్ చేయట్లేదు అనుకున్నప్పుడు చక్కగా మంచి సాంగ్స్ పెట్టేసుకుంటా అండి. సాంగ్స్ పెట్టేసుకొని ఆ పాటలు వినుకుంటా, అది కూడా మంచి మెలోడీ సాంగ్స్ అండి, అంటే 90sలో కానీ, తర్వాత కొన్ని మంచి మంచి ఉంటాయి కదా మెలోడీ సాంగ్స్ కొన్ని, అవన్నీ కూడా నాకు నచ్చిన పాటలన్నీ కూడా ప్లే చేసుకుంటా అనమాట. అవి వినుకుంటూ చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. అయితే షూట్ చేసేటప్పుడు కుదరదు, షూట్ ఏం లేదులే అనుకున్నప్పుడు మాత్రం అలా చేస్తాను. లేదంటే ఇంట్లో మా ఆయన ఉన్నారనుకోండి, ఆయన ఫోన్ తీసుకొని ఆయన ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని నా ఫోన్తో వీడియోస్ అవి తీసుకుంటూ వర్క్ చేసుకుంటా అనమాట. ఇంకా ఈవినింగ్ 5 అట్లా అయినట్టుంది. నేను కూడా సరే చాలా లేట్ అయిపోయింది, కొంచెం అన్నం వండేసుకుందాము అని చెప్పేసి బియ్యం కూడా కడిగి పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి బయటకు వచ్చాను అనమాట. అసలు చూద్దాం ఎలా ఉందో అని చెప్పేసి. బయట కొంచెం వేడిగానే ఉందబ్బా.
ఈ రోజు మొత్తం ఎందుకనో అసలు ఊపిరి ఆడట్లేదండి. అసలు గాలి లేదనమాట. చూడడానికి చల్లగా ఉన్నట్టు బాగున్నట్టు ఉంది కదా మీకు వీడియోలో, అస్సలు అలా లేదు. ఇప్పుడు నేను అన్నం తిన్న తర్వాత వాకింగ్కి వెళ్తున్నాను కదా, ప్రీవియస్ వీడియోస్లో నేను షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈరోజు వీడియోస్లో అయితే పార్క్ అదంతా కూడా నేను చూపించట్లేదు. అయితే అక్కడ కూడా అంతే ఉంది. అక్కడ మంచి నేచర్ బాగుంటుంది కదా, చెట్లు కొమ్మలు రెమ్మలు అన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా అంతే ఉందన్నమాట. అస్సలు ఊపిరి ఆడట్లేదు, చెమట వస్తుంది. ఇలా ఉమ్మతం తీసేటప్పుడు ఎప్పుడైనా సరే వర్షం పడిద్దండి వెంటనే. కొంచెం ఉడుగ్గా ఉంది, ఒక్కబోస్తుంది అనుకున్నప్పుడు, కొంచెం వెదర్ ఏదైనా ఇలా ఉందనుకోండి వెంటనే వర్షం పడిద్ది. బట్ వర్షం అయితే ఏం పడలేదు, కానీ అట్లా ఉమ్మతం తీస్తున్నట్టు ఉందన్నమాట. పార్క్ వెళ్ళి అయితే వచ్చాను. మీలో ఎంతమందికి ఏదైనా ఒక ఫంక్షన్ కి వెళ్తే గిఫ్ట్స్ ఇస్తారు కదా, రిటర్న్ గిఫ్ట్స్, అవంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. బట్ స్టీల్ కానీ ఏదైనా ఒక మంచి వస్తువు ఇస్తే బాగుండు అనుకుంటా. ప్లాస్టిక్ తప్ప ఏమి ఇచ్చినా తెచ్చుకుంటా అనమాట. అయితే నేను ఇందాక చెప్పాను కదా, మా ఆయనకి చిన్న ఫంక్షన్ ఉంది, ఈ రోజు వెళ్తున్నారు, అందుకని చెప్పేసి మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు అని చెప్పేసి అయితే వచ్చారనమాట. అక్కడ గిఫ్ట్స్ ఇస్తారు కదా, గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఏముందో నాకు కూడా తెలియదు, చూస్తున్నా. నేను చూసి మీకు కూడా చూపిస్తా. హాట్ బాక్స్, ఎంతైనా ఫ్రీగా వచ్చే గిఫ్ట్స్ భలే ఉంటాయి అబ్బా. స్టీల్దే, బట్ నాకు తెలిసి అంత క్వాలిటీ ఏం లేదు. ఫ్రీగా వచ్చిన దానికి మళ్ళీ క్వాలిటీ ఏం వెతుక్కుంటాను చెప్పండి. వెయిట్ లెస్, చాలా వెయిట్ లెస్ ఉంది, కానీ చూడడానికి బాగుంది. మంచి క్లాసీగా డీసెంట్ గా ఉంది, కలర్ కూడా బాగుంది. చూడడానికి అయితే చాలా క్లాసీగా ఉంది కలర్ అదంతా కూడా. బట్ ఏంటంటే అంత క్వాలిటీది కాదండి, కొంచెం డెలికేట్గా ఉందనమాట. అసలు వెయిట్లెస్, పట్టుకుంటే అసలు పట్టుకున్నట్టు కూడా లేదు. బట్ ఏదో ఒకటండి, ఇచ్చింది అంతా తృప్తి పడాలి. ఫ్రీగా వచ్చిందానికి పేర్లు పెట్టొచ్చా అండి? పెట్టకూడదు, మళ్ళీ లేనిపోయింది తిట్టుకుంటారు. వాళ్ళ సార్ ఎవరిదో రిటైర్మెంట్ ఫంక్షన్ అంట, అయితే అందరికీ ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారంట. మా ఆయన కూడా ఒకటి తీసుకొని వచ్చారు. ఇప్పుడే కాదులేండి, ప్రతిసారి ఇలా ఏదో ఒకటి తెస్తానే ఉంటారు. ఆ మీటింగ్స్ ఉన్నాయి, ఈ మీటింగ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా ఫ్రీ గిఫ్ట్స్ వచ్చినప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. మళ్ళీ మళ్ళీ చూసుకుంటాను. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా, మా ఆయన ఏ ఫంక్షన్ కి వెళ్ళొచ్చినా నేను ఫస్ట్ చూసుకుంటా అనమాట, ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా, ఏమైనా తీసుకొని వచ్చావా అని చెప్పేసి. ఇంక ఇది తీసుకురాగానే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మీకు కూడా షేర్ చేసుకున్నాము అని చెప్పేసి అనిపించింది అనమాట, అందుకని చెప్పేసి చూపిస్తున్నా. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. మీరు చెప్పండి, కామెంట్ చేయండి, మీలో ఎంతమందికి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మళ్ళీ కలుస్తా, బాయ్.